ఈ రాష్ట్రంలో రెడ్ బుక్, గిన్నీస్ బుక్, ఫేస్బుక్ దీని మీదే రాష్ట్రం అంతా నడుస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఏంటంటే ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి ఇంత ఘనంగా బారసాలు చేయడం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారికి పెట్టినటువంటి విద్య. అలా వాళ్ళు ఏం చేశారని చెప్పి వాళ్ళు క్రెడిట్ తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆయన ముందు ఏదో కొబ్బరికాయ కొట్టిన అంటాడు, తర్వాత గుమ్మడికాయ కట్టిన అంటాడు. అవి రెండే చేశాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే రాష్ట్రంలో గడిచినటువంటి 2 సంవత్సరాలుగా ఈవెంట్ మేనేజ్మెంట్ మీద బ్రతుకుతా ఉన్నాడు ఆయన. నాకు తెలిసి దేశంలో దాదాపు ఈ మధ్యకాలంలో గడిచిన 10, 15, 20 సంవత్సరాల్లో ఒక 50, 60 ఎయిర్పోర్ట్లు ఓపెనింగ్ అయ్యాయి. మొన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఖర్చు పెట్టినంత డబ్బు ఏ ఎయిర్పోర్ట్ కి ఖర్చు పెట్టాల. దేనికి? చంద్రబాబు నాయుడు గారి తరఫు మార్కెటింగ్ కోసం. సో ఈ మార్కెటింగ్ ద్వారా ఇదంతా నేనే చేశాను అనేటువంటి ఒక కార్యక్రమం చేయాలి, ప్రజలకి మభ్య పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఏంటంటే ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి ఇంత ఘనంగా బారసాలు చేయడం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారికి పెట్టినటువంటి విద్య. సో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశాడు ఆయన. ఏదేమైనప్పటికీ వాస్తవాలు అక్కడ రీహాబిటేషన్ కార్యక్రమం కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి రైతులకి మేలు చేసేటువంటి కార్యక్రమం కానీ, ఉన్నటువంటి పార్ట్నర్ ఎవరైతే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టినటువంటి వ్యక్తికి కావాల్సినటువంటి అప్రూవల్స్ విషయంలో కానీ అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. సో ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు తనకంటూ తాను చేసినటువంటి ఉత్తరాంధ్రకి ఒక్క కార్యక్రమం చెప్పమనండి, ఏ చర్చకైనా సిద్ధం. సో దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకోండి తప్ప పక్కన ఉన్నటువంటి వేరే నాయకులు చేసినటువంటి కార్యక్రమాలు మీరు చేసినట్టుగా చెప్పుకొని మీరు దయచేసి రాజకీయంగా లబ్ధి పొందేటువంటి కార్యక్రమం మానుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. మరొకసారి గుడివాడ అమర్నాథ్ ని మంత్రిగా చూసే అవకాశం ఉత్తరాంధ్ర ప్రజలకు ఉందంటారా? అది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. మా పని పార్టీ కార్యకర్తగా కష్టపడి పనిచేయడం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నమ్ముకున్నటువంటి లక్షలాది మంది, కోట్లాది మంది పేద ప్రజలకు మేలు చేయడం, నమ్ముకుని ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అండగా నిలబడడం అనేటువంటిది మా బాధ్యత. మిగిలిన మేము పడినటువంటి కష్టానికి ఏం చేయాలనేటువంటిది మా నాయకుడు నిర్ణయిస్తాడు. ఆయన ఏ పాత్ర పోషించమంటే ఆ పాత్ర పోషించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఫైనల్లీ ఏం చెప్తారు? అక్కడ సిరిగిరప్పల నుంచి బొమ్మన కరుణాకర్ రెడ్డి, రోజా గారు వంటి ఇది అక్రమ కేసులుగా మీరు భావిస్తున్నారా? దీనికి ప్రతిఫలంగా రాబోయే రోజుల్లో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్పు ఉండబోతుంది. అప్పుడు ఈ మధ్య ఈ 2.5 ఏళ్ల క్రితం కోర్టు కేసో లేకపోతే ఒక జైలు అంటే ప్రజలకి భయం ఉండేది. కానీ గడిచినటువంటి 2 సంవత్సరాలుగా జైలు అంటే ఎవరికి భయం లేదు. ఇప్పుడు ఎలా ఉందనంటే స్వతంత్ర పోరాటంలో ఏ రకంగా ఆ రోజు పెద్దలు జైలుకి వెళ్ళేవారో ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద పోరాటం చేస్తూ జైలుకి వెళ్తున్నటువంటి దాంట్లో ఎవరో కూడా ఫీల్ అవ్వట్లేదు. మరి ముఖ్యంగా మీరు అడిగినటువంటి రెడ్ బుక్, ఈ రాష్ట్రంలో రెడ్ బుక్, గిన్నీస్ బుక్, ఫేస్బుక్ దీని మీదే రాష్ట్రం అంతా నడుస్తా ఉంది. చంద్రబాబు నాయుడు దింసా డాన్స్ చేయించి గిన్నీస్ బుక్ అంటాడు, యోగాంధ్ర చేసి గిన్నీస్ బుక్ అంటాడు, ఇవన్నీ తీసుకొచ్చి ఫేస్బుక్ లో పెట్టుకొని అదంతా నేనే చేశానని అంటాడు. సో దయచేసి ఈ బుక్కుల సంగతి మానేసి రాష్ట్రానికి ఏం చేయాలనేటువంటి దాని మీద ఆయన శ్రద్ధ పెడితే బాగుంటుందని నా తాలూకు సలహా. కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూస్తున్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్మోహన్ రెడ్డి తలపే తడుతున్నారు. అంటే ఈ రోజు రాష్ట్రంలో క్లియర్ కట్ అర్థమైందంటే జగన్ పార్టీ ఉందండి ఈ రాష్ట్రంలో. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి దానికి ఏ పార్టీ ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే. ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికి కష్టం వచ్చినా ప్రశ్నించేటువంటి దానికి ఉండేటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది పొగాకు రైతన్నా, ఎక్కువ రైతన్నా, మిర్చి రైతన్నా, మామిడి రైతన్నా, ఎవరన్నా సరే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మా కష్టాలు తీరుతాయి, ఆయన మాకు అండగా నిలబడితేనే మాకు బాధలు తీరుతాయి, ప్రభుత్వం దిగి వస్తుంది అన్నటువంటి నమ్మకం వారు ఉంది కాబట్టి వారికి వస్తా ఉన్నారు. నిన్న దేవరపల్లిలో జరిగినటువంటి కార్యక్రమం 2 కిలోమీటర్లకి దాదాపు 2 గంటల సమయం పట్టింది. అంటే ఎంత పెద్ద ఎత్తున రైతులు వస్తా ఉన్నారు, ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏ రకంగా చూపిస్తున్నారు అనేటువంటి దానికి ఈ కార్యక్రమాల ఉదాహరణ అనేటువంటి ప్రభుత్వం తెలుసుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది.